అది కస్టమర్లతోని పైన మేనేజర్లతో డబ్బులు తినే ఉద్యోగం. సినిమాల్లో అయితే వీళ్ళని కింద చూపెడతారు కలెక్షన్ ఏజెంట్స్. అదే రికవరీ అంటారు కదా. రికవరీ వాళ్ళు ఎవరు కూడా 3 నెలలు దాటే వరకు కస్టమర్లు ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే 3 నెలల వరకు వాళ్ళకి ఛాన్స్ ఉంటది. 3 నెలలు దాటితే ఎన్పిఏ కస్టమర్ అయిపోతారు. 4 నెలల నుంచి ఇబ్బంది పెడుతుంటారు. అలా 4 నెలలు ఒకసారి కట్టమంటారు. ఒక ఈఎంఐ అయినా కట్టండి అని చెప్పేసి ఒక ఈఎంఐ కట్టించుకోవడం చూస్తుంటారు. కానీ కొందరు కస్టమర్లు కట్టేవాళ్ళు ప్రతి నెల కడుతుంటారు. ఒక నెల అయినా సరే. కొందరు కస్టమర్లు అయితే మీ మీద రేప్ కేసు పెడతాను, మీరు ఏమైనా ఇంట్లోకి వచ్చారు, ఒకరైనా క్యాస్ట్ పేరెట్ తిట్టారు, ఆ కేసు పెడతాను, నేను బట్టలు మార్చుకుంటూ చూస్తున్నారు, ఇవన్నీ పెడతానని చెప్పి ఒకలా మాట్లాడతారు. నిజ జీవితంలో కలెక్షన్ ఏజెంట్లు ఎవరు వేరన్స్, కస్టమర్లు అసలు వేరన్స్ చాలా మంది తెలియదు ఆ విషయం. కాన్ కాల్ అవుద్ది, 6 గంటలకు 5 గంటలకు కాల్ చేస్తారు. కాల్ చేసి మేనేజర్లు మీరు ఎందుకు చేయలేదు, ఎందుకు చేయలేకపోతున్నారా, చేత కాకపోతే మానేయండి అని చెప్పి అంటారు. ఇన్సెంటివ్ కి దానికి ముడి పెడతారు. ఇన్సెంటివ్ అందుకోలేరు. అలాగే కలెక్షన్ ఏజెంట్లు ఎవరు కూడా ఆల్మోస్ట్ 90% ఎవరు అందుకోలేరు. ఎందుకంటే టార్గెట్లు అలా ఉంటాయి. ఇందులో మెయిన్ ఏంటంటే పెట్టుబడి ఎట్టి కూడా దెబ్బలు తింటారు. ఎందుకంటే ఒక కస్టమర్ కట్టలేడు అనుకున్నప్పుడు ఆ ప్రెజర్ కోసం దేనికోసం ఈఎంఐ 2-3 ఈఎంఐలు పే చేస్తారు వీళ్ళు. ఆ డబ్బులు ఉంచుకొని అక్కడ మేనేజర్ దగ్గర దెబ్బలు తింటారు, కస్టమర్ దగ్గర దెబ్బలు తింటారు. జీతం కొంత ఈ పెట్టుబడులకే పోతాయి. అయినా సరే ఏదో చేస్తుంటారు, ఉద్యోగం చేయాలి కదా అని చెప్పేసి. చేయకపోతే వాళ్ళతో ప్రెజర్, చేస్తే వీళ్ళతో ప్రెజర్. ఇంకోటి ఏంటంటే పెద్దగా గొడవలు అయినప్పుడు మేనేజర్ వాళ్ళు వెనకాల వస్తారనుకుంటారు. కానీ రికవరీకి గొడవ అయినప్పుడు వాళ్ళే ఫేస్ చేయాలి తప్పించి ఎవడొచ్చి సేవ్ చేయడు. వాళ్ళకి ఫేస్ చేయాలి. కేసులు అయితే నీవి, డబ్బులు కడితే కంపెనీవి. దయచేసి రికవరీ వాళ్ళకి మీరు గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు కానీ రౌడీల్లో మాత్రం చూడకండి రా బాబు.